ఓకేనా? థ్యాంక్ యూ సార్. నీకు ఇది రక్షణ, నువ్వు నీ కుటుంబానికి రక్షణ. రైట్. తప్పనిసరిగా పెట్టుకోమా ఇప్పుడు. 5,000 బాబు 1 ఇయర్ అయిందా? 1 ఇయర్ కాలేదు. 3-4 months. నెంబర్ రాకుంటే ఎట్లుంటుంది? నేతికారి కిషోర్ సార్ దగ్గర మీ ఫోన్ ఉంది. నంబర్ ప్లేట్ తెచ్చి ఈడ ఆయన చూపెట్టి మీ ఫోన్ తీసుకొని వెళ్ళాలి. ఓకే. ఇంకా ముందు రాసు. హెల్మెట్ పెట్టుకొని రా. ఓకే. హెల్మెట్ పెట్టుకొని నంబర్ ప్లేట్ పెట్టుకొని రావాలి. ఓకే. అప్పుడు మీ ఫోన్ తీసుకొని పోవాలి. ఓకే. జీవన్ రక్ష మనందరి బాధ్యత. మద్యం సేవించి నడపదు, మద్యం సేవించి నడపరాదు, మద్యం సేవించి నడపరాదు, మద్యం సేవించి నడపరాదు. మద్యం సేవించి. ట్రాఫిక్ డీసీపీ సార్కు, ఏసీపీ నవీన్ రెడ్డి సార్కు అండ్ శ్రీనివాస్ కుమార్ గారికి, అర్జున్ గారికి, ట్రాఫిక్ సిబ్బంది అందరికీ. ఇప్పుడు ప్రాణం కన్నా మిన్న ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఏం సాధించారు 31st నైట్కు ఎంజాయ్ చేసి చెప్పండి. ఏం సాధించండి చెప్పండి, ఒక్కరు చేయలేపి చెప్పండి ఏం సాధించారు. ఇది మీ శ్రేయస్కరమే చేస్తున్నది, ఏదో గవర్నమెంట్ రెవెన్యూ సంపాదించాలనే ఉద్దేశం కాదు. ఇది మీ ప్రాణం ముఖ్యం. ప్రాణం ఉంటే అంత కుటుంబం శ్రేయస్కరంగా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచైనా ఈరోజు న్యూ ఇయర్ 2026 నుంచి మద్యం సేవించి మళ్ళీ రిపీటెడ్గా మీరు ఈ అఫెన్స్ చేయకుండా ఒక ఓత్ తీసుకోవాలి మీరు. ఓకేనా? మీరు ఒక ఓత్ తీసుకోవాలి, మళ్ళీ సెకండ్ టైం రిపీట్ కాకుండా. యూ షుడ్ నాట్ రిపీట్ సెకండ్ టైం. మళ్ళీ మీరు సెకండ్ టైం తాగి రోడ్డు మీదకి వచ్చే అంత పరిస్థితి తెచ్చుకోవచ్చు. ఓకే? సో ఇది భద్రతా మాసోత్సవాలు జనవరి 1 నుంచి 2026 నుంచి 31 జనవరి 2026 వరకు భద్రతా మహోత్సవాలు జరుగుతున్నాయి, మాసోత్సవాలు జరుగుతున్నాయి. మీరు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి సిబ్బందికి సహకరించాలి. ఏదో ఇట్లనే ఫైన్లు కట్టుకుంటూ పోతే మాది పోయేది ఏం లేదు, మీదే పోతుంది. ఓకే? మీరందరూ ముక్త కంఠంతో చెప్పండి, మద్యం మళ్ళీ రిపీటెడ్గా మేము అఫెన్స్లో రామని చెప్పండి. మీరు అందరు ముక్త కంఠంతో చెప్పండి. అందరూ మళ్ళీ సెకండ్ టైం ఈడ కౌన్సిలింగ్కు రాము మేము మద్యం సేవించి అని చెప్పండి. ఇంకోసారి తాగి నడుపుతారా, సేవించి బండి నడుపుతారా? అందరికీ నమస్కారం. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ సార్ గారికి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ సార్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా హరినాథ్ సార్ గారికి, మిగతా సిబ్బందికి, మా ట్రాఫిక్ సిబ్బందికి అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా మీరందరూ కూడా డ్రంకెన్లో ఇక్కడికి వచ్చారు. కౌన్సిలింగ్ మీనింగ్ ఏంటంటే మీరు మళ్ళీ చేయకుండా ఉండాలని మేము ఈ విషయాన్ని మళ్ళీ పదే చెప్తా ఉన్నాము. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, ఆర్టీఏ వాళ్ళు అందరూ కూడా కౌన్సిలింగ్లో మీకు ప్రాణం కంటే విలువైనది మనకు ఏదీ లేదు. తాగడం వలన ఏమవుతుందంటే డ్రైవింగ్లో మన విచక్షణ కోల్పోతాము. మన మెదడు ఏంటంటే దానికి ఒక కంట్రోల్ తప్పుతుంది. తప్పడం వలన ఏమైందంటే మీరు మీ విచక్షణ కోల్పోయి మీ బండి కూడా మీ కంట్రోల్ తప్పుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ ప్రాణాలు మీతో పాటు ఆ ఎదురుగా వచ్చే వరకైతే ఇతరులు ఏమీ చేయని అమాయకుల ప్రాణాలకు కూడా మీరు కారణమవుతారు. అంటే మీరు ఏమవుతారు, మీరు మాకు ఒక సీనియర్ ఆఫీసర్ ఏమన్నా సూసైడ్ బాంబు అంటే తెలుసా మీకు? అంటే ఒంటికి బాంబు కట్టుకొని పోవడం అన్నట్టు ముంగడికి పోయి, అంటే మీకు ప్రమాదం. బాంబు కట్టుకున్న వాళ్ళు ఏమవుతారు, మీకు వాళ్ళకు ప్రమాదం అవుతుంది, ఇతరులకు కూడా ప్రమాదం చేస్తారు. సో ఈ సందర్భంగా ఆ వర్డ్ ఆఫీసర్ మా సజ్జనార్ సార్ గారు ఉపయోగించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మీరు మీకోసం మేము చేసేది ఏదైతే ఉందో మీకోసమే. మాకు ప్రభుత్వము మాకు ఉద్యోగంలో మాకు ఇది ఒక ఇంపార్టెంట్. ట్రాఫిక్లో మీకు కౌన్సిలింగ్ చేయడము, మీ ప్రాణాలు కూడా మాయే కాబట్టి, మాకు సంబంధించినవి కాబట్టి, మాకు సంబంధించిన ప్రజలే కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబానికి ఆధారము. మీరందరూ కూడా మళ్ళీ ఇది రిపీట్ చేయొద్దని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ట్రాఫిక్ సిబ్బంది మరియు ఆర్టీఏ సిబ్బంది, ఇక్కడికి వచ్చిన లా అండ్ ఆర్డర్ మరియు మన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్లకు మరియు వాళ్ళ తరపున వచ్చిన ఫ్యామిలీ మెంబర్కి అందరికీ నమస్కారం. మనకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మిమ్మల్ని
ఎక్కువ రోజులు బతకాలని అనుకుంటారా లేకపోతే చచ్చిపోవాలని అనుకుంటారా? ఒకసారి చెప్పండి. మనము గుడికి వెళ్తాము, గుడికి వెళ్తే అయ్యగారు ఏమని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు? నిండు నూరేళ్ళు బతకమని అంటారు. మీ పెద్దవాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళని మీరు ఆశీర్వాదం తీసుకోవాలంటే ఏమంటారు? వాళ్ళు చల్లగా బతుకునాయన 100 ఏళ్ళు బతుకునాయన అంటారు. అంతేగాని అట్లా 100 ఏళ్ళు బతకకుండా మధ్యలోనే తొందరగా చచ్చిపోని ఎవరైనా మిమ్మల్ని ఆశీర్వదిస్తారా? లేదు కదా. మనకు ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అన్నిట్లలో మనిషి జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. వేరే జీవులకు ఉన్నాయనుకోండి, వాటికి ఆలోచించే శక్తి కానీ, ఆనందపడే శక్తి కానీ, మాట్లాడే శక్తి కానీ ఏవీ లేవు. మనిషికి మాత్రమే తన మనసును వినియోగించుకొని, తన శరీరాన్ని వినియోగించుకొని ఆనందమైన జీవితాన్ని గడిపే ఆస్కారం ఒక మనిషికి మాత్రమే ఉంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ మనసును వాడట్లేదు, మీ బుద్ధిని వాడట్లేదు. ఎవరో చెప్పిన మాటలు విని తాగుదాం, ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఓకే, తాగాలి, తప్పు లేదు. ఎంజాయ్ చేయాలి, తప్పు లేదు. కానీ ఎంతవరకు? మన ప్రాణాలు నిలుపుకొని ఉండేంతవరకు. మనకి ఈ శరీరం ఉంది కదా, అది దాన్ని కాపాడుకుంటూనే జీవితాన్ని ఆనందమయంలో గలపాలి. మనం తినాలన్నా, తాగాలన్నా, ఏ పని చేయాలన్నా, సినిమాలు చూడాలన్నా, ఏది ఉండాలన్నా మనకి శరీరం అవసరము, ఈ మనసు అవసరం. మీరు చాలామంది మీకు తెలియకుండా ఉంటుంది, ఒకసారి తాగి యాక్సిడెంట్లు అయినాక, మనం చనిపోయినాక మన కుటుంబం ఏమవుతుంది అనే ఆలోచన ఒక్కరికి కూడా రాకుండా ఉంటుంది. ఒకసారి మీరు అడగండి, మీ కుటుంబంలో వెళ్ళిన తర్వాత మీరు సంపాదించే వ్యక్తి అయితే, లేదు మీరు ఇంటికి ఎదిగిన కొడుకు అయితే ఒక్కసారి ఆలోచించండి మీ పేరెంట్స్ని. ఇంటికి ఎదిగిన కొడుకు అయితే నేను చనిపోతే మరి మీ కుటుంబం నడుస్తుందా? సంపాదించే వ్యక్తి అయితే నేను చనిపోతే మరి నా భార్య, నా పిల్లలు ఎలా ఉంటారు అని ఆలోచించండి. చాలామందికి తెలియదు, మన జీవితం కుటుంబంలో ఒక వ్యక్తి, సంపాదించే వ్యక్తి కానీ, కుటుంబ పెద్ద కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. పిల్లలు కంట్రోల్ తప్పిపోతారు, డిసిప్లిన్ ఉండదు, భార్య మంది మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో ఒక మనిషిని కోల్పోతే అది స్వయంకృత అపరాధం తోటి కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదో యాక్సిడెంటల్గా, లేదు ఏదో రోగంతో చనిపోవడం వేరు. ఇది మనంతలకు మనకు తెలుసు. తాగితే మన విచక్షణ కోల్పోతాము, మనసు కొంత డీలే ఉంటుంది. ఇప్పుడు మనం తాగి డ్రైవింగ్ చేసేటప్పుడు నార్మల్ డ్రైవింగ్లోనే మన కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంటుంది. అంటే ఏదైనా పాటలు వినుకుంటున్నాం, ఏదైనా ఫోన్ కాల్ వస్తేనో, లేకపోతే మన ఇంట్లో ఏదో బాధతోటి మనం ఫికర్ తోటి ఉంటేనో మన డ్రైవింగ్లో మనకు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది తగ్గుతుంది, అటు ఇటు కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది. అదేవిధంగా తాగినప్పుడు కూడా మీరు ముందు వెహికల్ వస్తూ ఉంటుంది, తాగి ఉన్న వాళ్ళకు, నార్మల్ వ్యక్తులకు ఒక 5-6 సెకండ్ల డీలే అంతే. ఇప్పుడు మీరు బ్రేక్ అప్లై చేయాలనుకున్నారనుకోండి, ముందర ఒక వెహికల్ వస్తుంది, నార్మల్ వ్యక్తి కరెక్ట్ జడ్జి చేసుకొని బ్రేక్ అప్లై చేయగలుగుతారు. అదే తాగిన వ్యక్తి ఏంటంటే కొన్ని సెకండ్ల పాటు డీలే ఉంటుంది. అంటే మీకు ఎదుటిగా వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ని మనం బ్రేక్ అప్లై చేయాలి అనే ఆలోచన ఉంది చూసిరా, దాంట్లో గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఆ గ్యాప్ తోటి ఏంటంటే మీరు లేట్గా బ్రేక్ అప్లై చేస్తారు, అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది. మనం తాగాము, మనం ఎంజాయ్ చేసాము, కానీ మనం గుద్దిన కారుతోటి ఎదుటి వ్యక్తి చనిపోతాడు. ఎదుటి బైకో, ఎదుటి కారో, అతను ఏం తప్పు చేశాడని మీ వల్ల చనిపోవాలి చెప్పండి? మనం హెల్మెట్ పెట్టుకోలేదు అనుకోండి, కింద పడ్డాం, మనం చచ్చిపోయినాం. ఓకే, అది మన పొరపాటు వల్ల మనం చచ్చిపోయినాం. కానీ మనం తాగి వేరే వాళ్ళకు గుద్ది వేరే వెహికల్లో ఉన్న వ్యక్తులను చంపేస్తే మనకేంటి? అది వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళు రోడ్డు మీదకి రావడమే తప్ప కాదు కదా. ఈ రోడ్డు అనేది అందరి హక్కు, అందరూ రోడ్డు పైకి వస్తారు. కానీ మీరేంటి, వేరే వాళ్ళ హక్కులను హరించి వేరే వాళ్ళు రోడ్డు పైన రాకుండా వాళ్ళని మేము తాగుతాము, మేము ఎంజాయ్ చేస్తాము, మేము గుద్ది వాళ్ళని చంపేస్తాం అని అనుకుంటారు. మీరు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు. కొన్నిసార్లు మీరు బ్రతికుంటారు, వాళ్ళు చనిపోతారు. తప్పు చేయని దానికి వాళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబంలో ఒక సంపాదించే వ్యక్తిని కోల్పోయి ఆ పాపం మనకు ఎప్పటికీ తలుగుతూనే ఉంటుంది. ఏదైనా సరే, ప్రమాదమైన, చావైనా 10%, 5% ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఆ పర్సెంట్లో మనం వస్తే ఏంది అని ఆలోచించాలి. మనకు ఈ నెల రవాణా శాఖ, పోలీస్ శాఖ, ట్రాఫిక్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ల్యాండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మహోత్సవాలు జరుగుతున్నాయి. దీని సందర్భంగా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, అవేర్నెస్ కల్పించడానికి మేమందరము వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు 31st నాడు డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన మందుబాబులకు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దొరికిన వాళ్ళే కాకుండా, అంటే మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే దొరికిన వాళ్ళే కాకుండా దొరకని వాళ్ళకు కూడా
టెస్ట్ చేయకుండా డ్రైవ్ చేసిన వాళ్ళకు కూడా అందరికి కూడా మా విన్నపం పోలీస్ శాఖ తరపు నుంచి, ట్రాఫిక్ సిబ్బంది తరపు నుంచి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రవాణా ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు నిబంధనలు పాటించండి. మనకి ఏవైతే రోడ్డు నిబంధనలు ఉన్నాయో అవి పాటించినప్పుడే మనం సేఫ్గా ఉంటాం, వేరే వాళ్ళు సేఫ్గా ఉంటారు, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. తాగి నడపడం వల్ల మన కుటుంబానికే కాదు, తాగి నడపకుండా ఉన్న వేరే కుటుంబాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చేయని తప్పుకు వాళ్ళు కూడా బలి అయిన సందర్భాలు చాలా ఉంటాయి. ప్రజలు తాగి నడపొద్దని మేము కోరుకుంటున్నాము. అట్లాగే రాంగ్ సైడ్ డ్రైవింగ్ కూడా చేయొద్దు. ఓవర్టేక్లు ఫ్లైఓవర్ల పైన కానీ, రోడ్డు చిన్న ఉన్నప్పుడు కానీ ఓవర్టేకులు చేయొద్దు. యూటర్న్ల కాడ ఆపోజిట్ అనేది రాకూడదు. హెల్మెట్ వేసుకొనే ప్రయాణం చేయాలి. హెల్మెట్ రైడర్తో పాటు వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరిస్తే బాగుంటుంది. పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు కూడా కిడ్స్ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేస్తే బాగుంటుంది. ఒకసారి బైక్ మీద పడ్డప్పుడు ఓన్లీ రైడరే కింద పడరు, పిలియన్ రైడరు ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలు కూడా కింద పడతారు. కాబట్టి వాళ్ళను భద్రతను దృష్టిలో పెట్టుకొని టూ వీలర్ పైన ఎవరు వెళ్తే వాళ్ళు హెల్మెట్ ధరించి ఉండాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే కార్లో కూడా సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా నేను ఓఆర్ఆర్ పైన ప్రయాణిస్తున్నప్పుడు ఒక వెహికల్ చూసినాను. సీట్ బెల్ట్ ఉండడంతో కారు ఇట్లా పల్టీ కొట్టినా కూడా అతను సేఫ్గా బయటపడి ఉన్నారు. మన బెలూన్ కూడా ఓపెన్ అయింది. సో సీట్ బెల్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్పీడ్ను కూడా నిర్ణీత స్పీడ్ ఎక్కడైతే ఎంత స్పీడు నిర్ణయించినారో గవర్నమెంటు ఆ పరిధిలోనే స్పీడ్లో వెళ్ళాల్సిందిగా ప్రజలందరికీ కోరుకుంటున్నాను. మనందరికీ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. రవాణా భద్రత, రోడ్డు భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని పాటించాల్సిందిగా పబ్లిక్ను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అమర్నాథ్, నాగోల్ ఆర్టీఓ. నిత్యంగా మేము స్పెషల్ డ్రైవ్ చేస్తూనే ఉంటాము. వైలేషన్పై కేసులు నమోదు చేస్తూనే ఉంటాము. ఆ ప్రకారం కొన్ని ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టుకు కూడా పంపిస్తుంటాము. రూల్స్ డీవియేట్ చేసిన వాళ్ళకు 1/1/2026 నుంచి మాసోత్సవాలు రోడ్డు భద్రత పైన జరుగుతున్నాయి. 31 జనవరి 2026 వరకు జరుగుతూనే ఉంటాయి. మేము ప్రజలను కోరేది ఒకటే, మీరు ట్రాఫిక్ నియమాలు పాటించండి. ట్రిపుల్ రైడింగ్ లాంటివి, మద్యం సేవించి లాంటిది అట్లాంటివి ఏవి చేయకూడదు అని మా విజ్ఞాపన మీతోని. మీరు శ్రేయస్కరంగా ఉంటే రాష్ట్రం శ్రేయస్కరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చెక్ పోస్టులు తీసేశారు కదండి. చెక్ పోస్టులు తీసేసినందుకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి చెక్ పోస్టులు తీసేసారు కాబట్టి ఇప్పుడు అంటే మీ స్ట్రెంత్ ఇంకేమైనా పెరిగిందిరా, లేకుంటే ఎక్కడైనా స్పెషల్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ అట్లా పెట్టారు కదా, ఎంతమందిని పెట్టారు, ఎన్ని టీంలు పెట్టారు, ఎక్కడెక్కడ చేస్తారు? దీనికి మండల్ వైజ్గా టీమ్స్ అలాట్ చేశారు. ప్రతి జిల్లాలో వాళ్ళు టీమ్స్గా డివైడ్ అయ్యి ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నాగోల్ పరిధిలో అంటే ఎన్ని టీంలు పెడుతున్నారు? ప్లస్ స్కూళ్ళు ఇప్పుడు ఎక్కువ ఏంటంటే స్కూల్లో డ్రైవర్లు రాత్రి తాగి నడపడం. గతంలో మొన్న కూడా చూస్తే మన ఇక్కడ నాచారంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో పెద్ద పెద్ద స్కూలు కాలేజీల బస్సులలో కూడా డ్రైవర్లు తాగి ఉన్నారు. దానికి మీ వివరణ? వాటిపై కేసు నమోదు చేస్తున్నామండి. వారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. ఆర్టీఏ మెంబర్ సురేష్ లాల్. ఈరోజు నాగోల్లో రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ మా సంవత్సరంలో ఒక నెల మొత్తం జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత వార్షికోత్సవాలు జరుగుతాయి. దాని భాగంలోనే ఈరోజు 2వ రోజు నాగోల్ ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ అమర్నాథ్ గారు, శ్రీహరి గారు, మిగతా అంతా సిబ్బంది, ఆర్టీఓ సిబ్బంది అంతా ర్యాలీ ట్రాఫిక్ వాళ్ళ పోతున్న వెహికల్స్కి సీట్ బెల్ట్ పెట్టుకునే వారికి, వాళ్ళకు హెల్మెట్ పెట్టుకునే వారికి, వాళ్ళకు గులాబ్ పువ్వుతో వాళ్ళకు చెప్పి అవగాహన కల్పించి వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఆయనకు కానీ సేఫ్గా పోవాలి, సేఫ్గా డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, ఆయన బాగుంటుంది. కాబట్టి దానికోసం అవేర్నెస్ చేసి ర్యాలీ తీసుకొని వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా ఓత్ చేసినాం. ఇవి నెల మొత్తం జరుగుతుంది. అందరు ప్రజలు బాగుండాలి, వాళ్ళ సేఫ్ బాగుండాలి, వాళ్ళు సురక్షంగా ఇంటికి పోవాలి, ఆఫీస్ నుంచి కానీ ఇంకేదైనా వర్క్ నుంచి కానీ ఇంకేదైనా సేఫ్ పోవాలని అవగాహన కల్పిస్తూ ఇవాళ ప్రోగ్రాం చేసినాం. ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు ఇప్పుడు జనవరి 1 నుంచి 31 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా మేము మా నాగోల్ ఆర్టీఏ సిబ్బంది తరఫున ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే, అందరూ వారి వారి వ్యక్తిగత బాధ్యతగా భావించి
ట్రాఫిక్ నియమాలన్నీ పాటించి అంటే టూ వీలర్ పైన హెల్మెట్ ధరించడం, అదేవిధంగా కారుల్లో సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించడం, రోడ్డు పైన సిగ్నల్స్ పాటించడం, ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించి ఈ రహదారి భద్రతలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరము మేము ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు చేస్తున్నప్పటికీ కూడా యాక్సిడెంట్స్ వాటి రేషియో అనేది తగ్గట్లేదు. కొంచెం ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యక్తిగత బాధ్యతగా భావించి అన్ని ట్రాఫిక్ నియమాలు అన్నీ పాటించి సురక్షితంగా ప్రయాణించి ఇందులో అందరూ మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఈ విధంగా మేము కోరుకుంటున్నాం. దయచేసి అందరు నాతో చెప్పండి. నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనములు చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమాలను నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించనని ప్రమాదం లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను.